మా హిందువుల మనోభావాలు దెబ్బతీసి మెల్లిగా భలే జారుకుంటున్నారా. ఎవరు జారుకుంటున్నారు? తిరుమల నెయ్యి మేము కల్తీ చేయలేదు. అసలు నెయ్యి ప్రస్తావన నేను ఎత్తలేదే, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మీ చంద్రబాబు కొనేసిన సిట్టు 2019 నుంచి 2024 దాకా అసలు పాలే కలపని కెమికల్స్ కలిపిన పామాయిల్ నెయ్యిలా సరఫరా చేసిందని తేల్చిందిగా, అది అబద్ధం. అబద్ధమా? సిట్ ని చంద్రబాబు కొనేసాడా? ఒరే, అది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రా, అదెందుకు అబద్ధం చెబుతుంది? అబద్ధమే. సిట్ ఇచ్చిన నెయ్యి కల్తీ రిపోర్టు అబద్ధమే. సుప్రీంకోర్టు వైసీపీ కల్తీ నెయ్యి చేసిందని ఇచ్చిన తీర్పు అబద్ధమే. మీ పచ్చ ఛానల్లో వచ్చే వార్తలు అబద్ధమే. ఈ నేషనల్ ఛానల్ చెప్పింది కూడా అబద్ధమేనా? 68 lakh kilograms of adulterated ghee procured over 3 years played with the life and with the faith of devotees of Tirupati. That is what the special investigation team led by Central Bureau of Investigation officials. సరేరా, తిరుమల లడ్డు ప్రసాదంలో మీ వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరగలేదని మీ గుండెల మీద చేసుకొని ఆ వెంకటేశ్వరుడి మీద ఒట్టేసి చెప్పండి రా. చెప్తా, మాకేమన్నా భయమా? ఆ వెంకటేశ్వరుడి మీద కొట్టేసి చెప్తున్నాం, మా జగనన్న హయాంలో నెయ్యి కల్తీ ఆగిపోయారే? చెప్పండి రా, చెప్పండి. మీరు చెప్పలేరురా, ఎందుకంటే మీరు కూడా హిందువులే కాబట్టి. వైవి సుబ్బారెడ్డి అనుకో 250 కోట్ల కమిషన్లకి అమ్ముడు పోవడం నిజం. 68 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేయడం నిజం. ఆ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు కల్మషం అవ్వడం నిజం. అవి తిని 100 కోట్ల హిందువుల ఆత్మ గౌరవం దెబ్బతినడం నిజం. దానికి కారకులైన వారిని ఆ వెంకటేశుడు వదలడం అనేది నిజం. ఈ పాపం చేసిన వారు ఎవ్వరైనా పుట్టగతులు లేకుండా మట్టి కొట్టుకొని పోతారనేది నిజం. కర్మ నుంచి తప్పించుకున్న ఆ కలియుగ దైవం నుంచి తప్పించుకోలేరు.